ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు శీతాకాలంలో తీసుకున్న జాగ్రత్తలండి. ఇప్పుడు ఈ సంవత్సరం విపరీతం వర్షాల వల్ల చాలా దారుణంగా ఉంటుంది. దాంతోపాటు మంచు కూడా విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ దగ్గులు, రొంపలు, జ్వరాలు వస్తున్నాయండి. ఇప్పుడు దాంతోపాటు జ్వరాలు కూడా వస్తాయి మన ఎక్సర్సైజ్ చేస్తేనే. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను మీకు నేను. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగండి శీతాకాలం. ఈ చన్నీళ్ళు పెట్టడం మీకు పళ్ళు సలుపులని, నొజ్జు రావడం, కళ్ళం నీళ్ళు కారిపోవడం, ముక్కాడు చీడు కారిపోవడం ఎన్ని ఉంటాయి. వేడి నీళ్ళు తాగడం చాలా శ్రేయస్కరం. అదే కాకుండా మాస్క్ కూడా ఉపయోగించడం చాలా మంచిది. ఈ శీతలగాలి లాక్కుండా మనకి మాస్క్ వాడుకోవడం చాలా మంచిది. ఈ రాత్రి పడుకునే ముందు కొద్ది మిరియాలు, శొంఠి మిరియాలతో పాలు తీసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఏంటంటే ఈ మందుల వల్ల సిట్రజనం, లివో సిట్రజన్ ఏది వేస్తున్నాం మనం. దానివల్ల విపరీతం మగత వచ్చేస్తుందండి. 1-2-3 రోజులు విపరీతం నీరసం వచ్చేస్తుంది. దానివల్ల దానికంటే మనం రాకుండా కాపాడుకోవడం చాలా ఉత్తమం. దాంతోపాటు మిరియాలు, నెక్స్ట్ శొంఠి పౌడర్ తీసి దాంట్లో కొంచెం పాలలో కలిపి తాగితే దానివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బయటికి వెళ్ళిన మాత్రం మంచు నెత్తికి తగలకుండా చూసుకోవాలండి. మంచు ఒక్క డ్రాప్ నెత్తి మీద పడ్డదంటే రొంప వచ్చేస్తుంది. మంకీ క్యాప్ లేకపోతే ఏదైనా మనకి తల మీద మంచు పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మంచుగా లేకుండా మంకీ క్యాప్ పెట్టుకుంటే చాలా ఉత్తమం. ఇప్పుడు మంకీ క్యాప్లుగా దాంతో వచ్చేస్తుందండి. ఇప్పుడు అలాంటిది ఉపయోగం చాలా మంచిది. వేడి నీరు ప్లస్ శుంఠి మిరియాలతోటి పాలు తీసుకుంటే దీన్ని చాలా వరకు మనం రక్షించుకోవచ్చు. లేదనుకోండి వస్తే ఈ డబ్బా దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జ్వరాలు అటాక్ అవుతాయి. అది రాకుండా కాపాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.